సో ఏంటి ఆ దయ్యాలు ఎవరు అనుకోవచ్చు? ఈ కమెంట్స్ ఎంతవరకు దారితీస్తా అనుకోవచ్చు? కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు ఏమిటి అనేటువంటిది మన అందరికీ తెలుసు. అంటే సాధారణమైనటువంటి జనము లేకపోయేట్లయితే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలు కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయాల్లో కవిత గారు కూడా ఒకరు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉన్నది వాళ్లే కదా, అందుకని మరి వేరే వాళ్ళు దయాలైనప్పుడు మరి ఈమె కూడా ఆయన చుట్టూ ఉన్నదే కనుక ఏమని కూడా అదే విధంగా జనం పరిగణిస్తారు. ఆ దయ్యాలు కూడా అదే చెప్తాయనేది కూడా మనం గమనించుకోవాలి. ఒకటి, ఇప్పుడు అంతం కాదు, ఇది ఆరంభం. లేఖ గురించి ఆమె స్పష్టత ఇచ్చారు కనుక తానే రాశాను, ఇది ఒకటే కాదు గతంలో అనేక లేఖలు రాశానని కూడా ఆమె చెప్పారు. గతంలో ఏమి రాశారు ఏమిటి అనే దానికి వచ్చేసరికి దీనిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే బీజేపీ వ్యతిరేక వైఖరిని, మెతక వైఖరిని తీసుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఆమె ఒక ప్రధానమైనటువంటి రాజకీయ కోణంలో చేసినటువంటి విమర్శ ముఖ్యమైనటువంటిది. సరే, మిగిలినటువంటి వాటి గురించి అది పెద్ద సమస్య కాదు, కానీ బీజేపీ పట్ల బీఆర్ఎస్ మెతక వైఖరి వహిస్తున్నది అని వివిధ సందర్భాల్లో నాలాంటి విశ్లేషకులు లేదా విమర్శకులు చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విరుచుకుపడేవాళ్ళు. అందువల్ల ఆమె స్వయంగా, అంటే గ్యాంగ్ ఆఫ్ 4 అంటారు కదా, ఓ తండ్రి, ఓ కూతురు, ఓ కొడుకు, ఓ మేనల్లుడు. బీఆర్ఎస్ పార్టీ అంటే అదేనటువంటి అభిప్రాయం అందరికీ తెలిసింది. అందులో ఒకరు ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని బలంగా చెప్పిన తర్వాత అది ఫ్యాక్ట్. వాస్తవానికి ఇంతకాలానికి ఆమె అది నిజానికి ఎప్పుడో అటువంటి వైఖరిని ఆమె వెల్లడించి ఉంటే ఆమెకు కూడా క్రెడిబిలిటీ ఉండేది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ పట్ల అనుసరించినటువంటి మెతక వైఖరి, ఇవన్నీ కూడా జనానికి అందరికీ తెలిసినా గానీ ఇప్పుడు అదేదో ఒక రహస్యం అన్నట్టుగా ఆమె చెప్పడం పెద్ద విషయం ఏమి కాదు. అందుకనే పెద్ద రెస్పాన్స్ కూడా ఏమి ఉండదు అనేటువంటిది మాత్రం నేను ఈ సందర్భంగా. అంటే ఒకటండి కోటేశ్వరరావు గారు, అంటే ఒకటి కాదు, 2 కాదు, 6 పేజీల లెటర్ రాశారు. ఈ లెటర్ రాయడం చూస్తుంటే కూడా సొంత కూతురే కదా, స్వయంగా వెళ్లి మాట్లాడొచ్చు కదా, లెటర్ ఎందుకు రాశారు, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఏం చెప్తారు దీనిపైన? మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే మన గ్యాప్ వల్ల ఈ రకంగా ఆమె 6 పేజీలు రాసినా లేదా 60 పేజీలు 600 పేజీల గ్రంథం రాసినా గానీ విషయం అయితే ఒకటే, ఆమెకు పార్టీలో తగినటువంటి వెయిటేజీ ఇవ్వడం లేదు అనేటువంటిది ఈ లేఖ రాయడానికి ముందే, అదే విధంగా వరంగల్ సభకు ముందే మీడియాలో వచ్చినటువంటి ఊహాగానాలు కావచ్చు, లేకపోతే లీకులు కావచ్చు, అటువంటివన్నీ కూడా గతంలోనే వచ్చాయి. అది ఇప్పుడు దీంతో ఆమె నిర్ధారించింది ఒక విధంగా, ఎస్ నన్ను పక్కన పెట్టుకున్నారు, నా మాట వినట్లేదు. ఎందుకంటే అటువంటి వైఖరిని చెప్పిన తర్వాతనే కదా కేసీఆర్ ఇవన్నీ కూడా. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్ అంటే ఏమిటి? నీరు ఒక మరగటం ప్రారంభమైన తర్వాత 100 డిగ్రీలు చేరిన తర్వాత దాని రూపం ఆవిరి రూపంలో మారుతుంది నీరు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటిది ఒక బాయిలింగ్ పాయింట్ ని ఆమె కవిత గారు ఆ రూపంలో తీసుకొచ్చారు కనుక అది జరిగింది. అయితే దీని పర్యవసానాలు ఏమవుతాయి ఏమిటి అని చూసినప్పుడు నేను అనుకోవటం, ఎందుకంటే మనది పితృస్వామిక సమాజం. పితృస్వామిక సమాజంలో మహిళల పట్ల అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకొక పార్టీ అయినా గానీ మొత్తం మీద చూసినప్పుడు చిన్న చూపు అనేటువంటిది ఒకటైతే, నిన్న ఆమెకు స్వాగతం పలకడానికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఆమె వైపు ఎవరైనా వెళ్ళినట్లయితే మీ సంగతి మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఇండికేషన్ ఆల్రెడీ వెళ్ళింది కనుక కేవలం జాగృతి సంస్థ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి హడావుడి చేశారు తప్ప. అండ్ ఆ టైంలో పింక్ ఫ్లాగ్ అని కానీ ఆ బ్యానర్ల విషయంలో కానీ అసలు పింక్ ఎక్కడ కనిపించలేదు. ఎస్, అదే చెప్తున్నా. అందుకనే అదొక ఇండికేషన్ ఆల్రెడీ. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఈ కవిత లేఖ మీద చర్చలు జరుగుతున్న తర్వాత పై వాళ్ళకి అందరికీ తెలుసు ఏం జరుగుతుంది, ఏమిటి, ఏమైంది అనేటువంటిది. అందుకని అప్పటికే
ఆ సమాచారం వెళ్ళింది కనుక ఆమె ఒక్కతే అక్కడ ఎయిర్పోర్ట్ లో స్వాగతం తన శ్రేణులతో స్వాగతం కనుక తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి ఒక ప్రశ్న అయితే నా అభిప్రాయం ప్రకారం ఆమె చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే అసలు మొత్తం బీఆర్ఎస్ క్రెడిబిలిటీ కోల్పోయింది. ఆ క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి దానిలో 3 ముక్కలు, కొడుకు, మేనల్లుడు, కూతురు, ఆ 3 ముక్కల్లో ఒక చిన్న ముక్క కవిత గారు. అందుకని ఆమె వెళ్లిపోతే అది మరింత బలహీనపడుతుంది అనేది ఒకటైతే, ఈమెకి మొత్తం ఈ వెనకాల పార్టీ ర్యాలీ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే క్రమంగా ఫేడ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందనేది నా అభిప్రాయం. ఓకే ఓకే అండి. ఎస్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్.